మీ పేరేంటి మేడం? బొబ్బ అరుణా చౌదరి. అరుణా చౌదరి పేరు, ఇంటి పేరు బొబ్బ. అబ్బా! ఓకే. మీ వయసెంత? స్వీట్ 56. స్వీట్ 56. అమ్మో! వెరీ గుడ్. అయితే ప్రస్తుతం ఎక్కడున్నారు మీరు? ఆహ్, మా డ్యాడీ నాకు ఓల్డ్ బోయినపల్లిలో ఒక బంగ్లా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు. పసుపు, కుంకుమ కట్నం. హ్మ్. అదే ఇంట్లో బంగ్లాలో ఉంటున్నా. ఇదివరకు మ్యారేజ్ అయిందా మీకు? అఫ్‌కోర్స్ 1987 జూన్ 3 నాడు గుర్రం కోటయ్య అనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మనవడితో పెళ్ళయింది. ఓకే. తర్వాత ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ, హ్మ్. ఆహ్, కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. నో దేవుడు, నో పూజలు, నో వ్రతాలు హ్మ్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ ఇన్‌ఫ్లూయెన్స్ తోటి ఇద్దరం అమికబుల్‌గా హ్మ్. సెటిల్ అయ్యాం. మాకొక పాప ఉంది. పాపతో ఇప్పటికి ఆయన మంచి బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్ ఉంది. ఫాదర్ అంటే అండ్ మీరు విడాకులు తీసుకున్నారైతే. డైవర్స్ అయిపోయింది. 2005 అక్టోబర్ 25థ్ నాడు ఎల్బీ నగర్ కోర్ట్‌లో హ్మ్. లీగల్‌గా అమికబుల్ డైవోర్స్ తీసుకున్నాం. హ్మ్. ఎన్నాళ్ళైంది డైవర్స్ తీసుకొని? 2005 అక్టోబర్ 25థ్ అంటే మోర్ దెన్ ఐ థింక్ 10, 15 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు మీరు? ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కాన్సంట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్. ఎల్ఎల్బి, పీహెచ్‌డి చేశాను. ఎల్ఎల్బి చేశాను. తర్వాత అస్ట్రాలజీ మన ఇండియన్‌ది ఎంఏ అస్ట్రాలజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి చేసి దాంట్లో ఫర్దర్‌గా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను. తర్వాత చైనీస్ అస్ట్రాలజీ, ఈజిప్షియన్ అస్ట్రాలజీ చేశాను. ఆ తర్వాత అస్ట్రాలజీలో ప్లానెట్స్ పైన చాలా గ్రిప్ ఉండడం ఎలా అనేది శ్రీశైలం అడవిలో కొన్ని గురువులు ఉన్నారు. వాళ్ళు నేర్పారు. ఇలా చాలా డెప్త్‌లో వెళ్ళిపోయాను చదువు మీద. అయితే ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎంత వయసుండాలి? వాళ్ళకేంటి మీ కండిషన్స్ ఏంటి? ఎటువంటి భర్త కావాలిప్పుడు? రెండవ పెళ్లి. యాక్చువల్లీ ప్రాబ్లమ్ వస్తదే రెండో పెళ్లితోటండి. హ్మ్. అతనికి కూడా రెండో పెళ్లయితే ఇద్దరికీ ఆ పెయిన్ తెలుస్తుంది. హ్మ్. అతను కూడా డైవర్స్ అయ్యి అయితే ఇద్దరికీ ఆ బాధ తెలుస్తుంది. అతనికి కూడా ఒక కూతురుంటే ఇద్దరికీ ఆ నొప్పి తెలుస్తుంది. నా ప్రాబ్లమ్సే అతనికి ఉంటే ఇద్దరికీ డిఫికల్టీస్ మీద అవేర్‌నెస్ హ్మ్. ఉంటుంది. సో, సేమ్ సిట్యుయేషన్, సేమ్ అంతా మనలాగే హ్మ్. ఉండాలి. అండ్ నన్ను బా చూసుకోవాలి అంతే కండిషన్ ఇంకేం లేదు. అంటే ఇన్‌కమ్ ఎంతుండాలి? ఇన్‌కమ్. ఇన్‌కమ్ పోయేటప్పుడు రాదండి. హ్మ్. నేను కొంచెం స్పిరిచ్యువల్ బెంట్ ఆఫ్ మైండ్. ఈరోజు కూడా ఎవరో నాకు ఫోను చేసి నాకు తెలియనే తెలీదు. అదే కృష్ణారెడ్డి గారితో అన్నా. నాకు తెలియని వాళ్ళు నాకు ఫోను చేస్తే నాదేం బాధ్యత? హ్మ్. నాకసలు వాళ్ళెవరో తెలీదు. భీమవరం రాజులు అంట ఫోను చేశారు. ఇట్లా భీమవరం నుంచి ఫోను చేసి చెప్పారు. వాళ్ళు రాజులు, వాళ్ళకి 100 ఎకరాలుంది. నాకేం సంబంధం అండి. పోయేటప్పుడు 100 ఎకరాలు వస్తదా మనతోటి? హ్మ్. లేదు లేదు నన్ను బా అంటే మరి చూసుకోవాలి. ఇప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకున్నారనుకోండి. ఆయన మీరు ఎలా బతుకుతారు? మరి ఆయనకి ఇన్‌కమ్ ఉండాలి కదా! ఎంతో కొంత ఇన్‌కము నాకు 10,00,00,000 ఆస్తి ఉందండి. మీకు. మా కూతురికి 39,00,00,000 కట్నం ఇచ్చాం. అయినా నాది నా షేర్ నాకుంది. హ్మ్. దాంతోటి హ్యాపీగా ఉంటాం. అయితే ఆయనకి ఆదాయం లేకపోయినా పర్వాలేదు. నన్ను బా చూసుకోవాలి. హ్మ్. బాగా చూసుకోవాలి. ఆదాయం ఓకే. ఉండకూడదని ఏం లేదు. హ్మ్. నేను అనుకుంటున్నా ఆయన్ని కొంచెం అంటే మంచి బొటిక్ ఒకటి హ్మ్. స్టార్ట్ చేస్తే, మార్నింగ్ అంతా ఆయన చూసుకుంటారు. ఈవినింగ్ 5-6 నేను హ్మ్. బొటిక్ చూసుకుంటా. మళ్ళీ తర్వాత ఆయనొచ్చి చూసుకుంటారు. అట్లా ఇద్దరం వి విల్ డూ సంథింగ్ క్రియేటివ్. మీ క్యాస్ట్ ఏంటమ్మా? మేము చౌదరీస్ కమ్మోళ్ళు. పెద్ద కమ్మోళ్ళు. ఆ! పెద్ద కమ్మోళ్ళు. మీకు అదే క్యాస్ట్ కావాలా? ఎవరైనా పర్వాలేదా? ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. హ్మ్. కాకపోతే అండర్‌స్టాండింగ్. మిమ్మల్ని బాగా చూసుకోవాలి. నన్ను బా చూసుకోవాలి. నన్నేం అనకూడదు. హ్మ్. సినిమాలకెళ్తే ఎందుకు సినిమాలు చూస్తున్నావు అనకూడదు. హ్మ్. డ్రెస్సులు ఎక్కువ కొంటున్నావు ఎందుకు అనకూడదు. హ్మ్. వారానికో డ్రెస్ కొంటావా? అట్లా హ్మ్. అనకూడదు. హ్మ్. స్వీట్లు తింటుంటే కూడా ఏంటి ఎన్ని స్వీట్లు తింటావు అనకూడదు. హ్మ్. జనరల్‌గా స్వీట్లు తింటే మనోళ్ళు ఆంధ్రోళ్ళు హ్మ్. అమ్మో! ఇన్ని స్వీట్లా అంటారు. హ్మ్. అలా అనకూడదు. అవునండి. ఇంకేంటి కండిషన్స్ అంటే ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు? మీది 56 ఆయనకి ఎంత ఉండాలంటారు వయసు? ఆయన నాకన్నా చిన్నోడైనా పర్వాలే, పెద్దోడైనా పర్వాలే. అంటే హ్మ్. మరీ ముసలోడు కళ్ళు కనిపియట్లేదు అట్లాంటోడు కాదు. హ్మ్. ఒక 5 ఏళ్ళు నాకన్నా చిన్నోడైతేనే కొంచెం నేను డామినేటింగ్ మైండ్ అండి. హ్మ్. నాది చాలా డామినేటింగ్ మెంటాలిటీ. హ్మ్. అందరూ అంటారు మా అన్నయ్యలు అంటారు నీది చాలా డామినేటింగ్ మెంటాలిటీ. నీకన్నా ఒక 5 ఏళ్ళు చిన్నోడైతేనే బెస్టు. హ్మ్. లేకపోతే ఈగో క్లాషెస్ వస్తాయి. ఈగో ప్రాబ్లమ్ వస్తది. హ్మ్. నీకన్నా కొంచెం అంటే పెద్దోడైనా నేను సరదాగా అంటున్నాను. నేను తప్పు చేస్తే కొట్టేస్తారా ఏంటి? నాకు కరాటే రాదండి. ఆ! నేర్చుకుంటా. పెళ్ళయ్యాక నేర్చుకుంటా. ఓకే. నేర్చుకుంటాను. మీ ముచ్చట తీర్సి మీకు వీడియో గూడా పంపిస్తాం. అది. హ్మ్. అంటే జనరల్‌గా రెండో పెళ్లి అంటే చాలా ముద్దుగా భార్యని ఎంతో బాగా చూసుకుంటారండి. మీరనుకున్నట్టు మంచి భర్త రావాలని. మీరన్నట్టు ఒక 5 ఇయర్స్ తక్కువుంటే ఇంకా హెల్తీగా ఉంటారు. మిమ్మల్ని బాగా
ఎత్తుకోవడానికి కూడా అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. అలా కాదండి. కొంచెం ఎమోషనల్‌గా చెప్పాలంటే నాకెట్లా కావాలంటే నేనే ముందు చచ్చిపోవాలి. నేను ఆ విడోహుడ్ అది నాకు భయం. ఆ బొట్టు తీయడం. మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మదర్‌ది బొట్టు తీసేశారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. సో, నేనెప్పుడు విడో అవ్వకూడదు. ఐ డోంట్ వాంట్ టు బికమ్ విడో. అందుకని నాకన్నా 5 ఏళ్ళు చిన్నోడే కావాలి. నేనే ఫస్ట్ చచ్చిపోవాలి. ఆయనుండాలి. చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అసలు. మ్యారేజ్ అంటేనే అది ఒక ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు, జన్మ జన్మల బంధం కదండీ. ఎన్నో జన్మల నుంచి వస్తున్న రిలేషన్‌షిప్. ఈ రోజు కొత్తది కాదు కదా! నేను డేరింగ్ అండ్ డాషింగ్ చౌదరి అనుకున్నాను కానీ మేడం గారు ఇంత ఎమోషనల్ అవుతున్నారని అనుకోవట్లేదండి. నిజంగా రియల్లీ గ్రేట్. థాంక్ అంటే యూ అండి. ఎటువంటి భర్త కావాలో మీరు చెప్పారు నాకు. మీకు కోట్లు ఆస్తున్నది. అయితే మిమ్మల్ని బాగా చూసుకోవాలి. అంతేగాని అంటే అతను కొద్దిగా ప్రాపర్టీస్ ఎప్పుడు మీ దగ్గర ఆస్తులు ఉన్నాయన్నారు కదా! అయన్నీ కూడా మీ పేరున ఉన్నాయండి? నా పేరు మీదే ఉంటాయండి తర్వాత గూడా. తర్వాత నేను చనిపోతే మా కూతురికెళ్తాయి. కాపోతే ఆయన అనుభవించొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. ఆయన బ్రతికున్నంత కాలం హి కెన్ ఎంజాయ్. అంటే మీ ఆస్తులు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఆయనకి చెందవా తర్వాత? ఆయన బ్రతికున్నంత కాలం హి కెన్ ఎంజాయ్ అండి. బట్ హి కెనాట్ సెల్. మా ఆ! ఆయన మన ఆస్తిలో ఉండొచ్చు, పొలంలో ఉండొచ్చు కానీ అమ్మలేరు. అమ్మకూడదు. అంటే మీ తదనంతరం మీ పిల్లలకు అది ఆ! చెందుతుంది. మా కూతురు మాకొక్కటే కూతురు కే తనుజ చౌదరి. ఆ అమ్మాయి బెంగుళూరులో ఉంటది. ఆమెకెళ్ళిపోతది ఆటోమేటిక్ ఆస్తి. కానీ ఆమె గూడా ఏం అభ్యంతరం చెప్పదు. అమ్మ నేను చనిపోయేదాకా ఈ పొలంలో ఉంటా, ఈ ఇంట్లో ఉంటా అంటే, ఓకే అంకుల్, ఓకే బాబాయ్, చిన్నాన్న అంటది. మరి మీ పిల్లలు అబ్జెక్షన్ పెట్టలేదు. ఏంటమ్మా 50, 60 వయసులో పెళ్ళేంటి? మా కూతురు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో టాపర్. ఆమె క్లాస్‌మేట్స్ అందరూ సీఎంలు. వైఎస్ జగన్ బాబాయ్ కూతురు నిఖిల అండ్ రామ్ గోపాల్ వర్మ గారి అమ్మాయి రేవతి అండ్ కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అబ్బాయి. ఆమె క్లాస్‌మేట్స్ అందరూ ముఖ్యమంత్రులు పిల్లలు. సో, ఆమె మైండ్ కొంచెం బ్రాడ్ మైండే. అసలు యాక్చువల్లీ ఆమెనే నాకసలు ఇంట్రెస్ట్ లేదండి. టు బీ ఫ్రాంక్, హానెస్ట్ నాకేమి ఇష్టమే లేదు. కానీ ఆమె మమ్మీ నువ్వు ఒక్కటే ఉండకూడదు. నువ్వు చాలా ఎడ్యుకేటెడ్. ఇంకా అడ్వకేట్ ప్రాక్టీస్ కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే ఆమె డైనమిక్ ఉండాలి లేడీస్. యూ షుడ్ బి ఆక్యుపైడ్. లేజీగా ఉండకూడదు. ఇంత చదువు నువ్వు వేస్ట్ చేయొద్దు. చదువు యుటిలైజ్ చేయి. ఫ్రీగా సర్వీస్ చేయి. ఫ్రీగా అందరికీ వాదించు. ఫ్రీగా బీద వాళ్ళకి ఎవరైతే ఫీజు ఇవ్వలేరో వాళ్ళకి కేసులు చేసి పెట్టు. అంత చాలా మంచి అమ్మాయి అండి. అయితే మేడం గారు మీకు తప్పకుండా మంచి భర్త దొరకాలని, మిమ్మల్ని బంగారు బొమ్మలాగా అల్లారు ముద్దుగా ఏంటి ఆయనకు ఒక మరీ చిన్న పిల్ల అనమాట మళ్ళీ. ఇంకో పిల్ల. ఏమండి? అలా దొరకాలని కోరుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్.